ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 9వ వచనము. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుంచి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఆమెన్. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మమ్మల్ని దీవించును, భూగు దిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగము హాని చేయదు, నాశనమును చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 23వ వచనంలో, ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకే సమస్త శరీరులు వచ్చేదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగముల వరకు ఏలును. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, ప్రభువా, నువ్వు మాత్రం పవిత్రుడు, నీకు భయపడని వాడెవడు, నీ నామమునకు మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తన, గొర్రె పిల్ల కీర్తన పాడుచున్నారు. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పన బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడు అనే దేవ యేసయ్యని మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, నువ్వే మా దేవుడు తండ్రి, నువ్వు తప్ప మాకు ఇంకే దేవుడు లేడు తండ్రి. నాయన, నిత్యం నిన్ను మహిమపరిచి గణపరిచి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.